అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. హౌ ఆర్ యూ ఆల్ డూయింగ్ టుడే? వెల్కమ్ టు టుడేస్ వైనస్ ప్రోగ్రామ్. చాలాసార్లు మనం అనుకుంటాము, చదువు రాదు, నాకు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు, మా పేరెంట్స్ మమ్మల్ని మంచి చదివించలేదు, లేక మంచి స్కూల్స్లో కాలేజెస్ చదివినా కూడా జాబ్ రావట్లేదు అని అనుకుంటున్నావా? మీ కొరకు ఈరోజు కీర్తనలు 77:14. ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్ష పరుచుకొని ఉన్నావు. దేవుడు ఆశ్చర్యకార్యాలు జరిగించు వాడు ఆయన మాత్రమే. ఆశ్చర్యం జరగాలనుకుంటున్నారా? దేవుని వైపు చూడండి, ఆయన చేస్తాడు. ఆదికాండం 41:41 మనం చూస్తే, ఒక మామూలు వ్యక్తి బానిసగా ఉన్న యోసేపుని, యవ్వనస్తుడిని మరి ఫరో పిలిపించి ఆ వాక్యంలో ఏం చెప్తాడంటే, ఇదిగో ఫరో నేనే, కానీ ఈ ఐగుప్తు దేశం అంతటి మీద నేను నిన్ను నియమించి ఉన్నానని చెప్తున్నాను. అసలు ఎంత అద్భుతం కదా! నీవు కూడా ఈరోజు ఈ దేవుని నమ్మితే సడన్గా దేవుడు నిన్ను కోటీశ్వరుడుగా దేవుడు చేయగల సమర్థుడు. ఒకవేళ అనారోగ్య పరిస్థితుల్లో నువ్వు ఉంటే ఒకసారి అబ్రహాంని చూడండి. 100 సంవత్సరాలు అంటే 100 yearsకి ఇంకా చనిపోవడానికి సిద్ధమవుతున్న ఆ శరీరాన్ని దేవుడు వాగ్దానం ఇవ్వడం మాత్రమే కాదు, ఇంకా 75 సంవత్సరాల జీవితాన్ని పొడిగించాడు. అంటే 175 సంవత్సరాలు బ్రతికాడు. యాకోబుని చూడండి, ఆయన దాదాపు 130 సంవత్సరాల వయసు గల ఉన్నప్పుడు ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. యోసేపు ఉన్నాడని ఆ శుభవార్త తెలుసుకున్నాడు. ఇంకా ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు తెలుసా? ఇంకా 17 సంవత్సరాలు బ్రతికి యోసేపు యొక్క ఘనాన్ని, చక్కని జీవితాన్ని చూశాడు. నువ్వు అనుకుంటున్నావు ఈరోజు అంతా అయిపోయింది, ఇంకేమీ లేదు, రూపాయి సంపాదన కూడా లేదు అనుకుంటున్నావా? రూపాయి సంపాదన లేకపోయినా కోటేశ్వరుడు చేయగల దేవుడు నీ మధ్యలో ఉన్నాడు. ఎస్తేర్ని గమనించారా? ఆమె ఒక అనాథ కదా. సడన్గా ఆమె జీవితంలో ఒక స్పాట్లైట్ వచ్చినట్టుగా, సడన్గా ఆమెకి ఒక జాక్ పాట్ హిట్ అయినట్టుగా ఆమె రాణి అయిందంట. 127 సంస్థానాలకు రాణిగా నిలబడింది. కాబట్టి ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థితిగతిలో ఉన్నా ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడు. అప్పులను చూసి నేను ఎప్పుడు అప్పుల్లోనే ఉన్నాను, అప్పులతోనే చనిపోతాను అని అనకు. ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడు, ఆయన శక్తితో నా జీవితంలో ప్రత్యక్షం అవ్వబోచున్నాడు అని చెప్పండి. దేవుడు నిన్ను నియమించబోచున్నాడు. చిన్నది మొదలుకొని దేవుడు ఉన్నతమైన శిఖరాలు ఎక్కించే దేవుడు. చిన్న జాబే, చిన్న బిజినెసే, చిన్న ఇల్లే, చిన్న నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక చిన్న టేబుల్ వేసుకొని ఉంటావు. మన ఒక పాస్టర్ గారు చెప్తా ఉన్నారు, ఒక సైకిల్తో, ఒక ఖంజరుతో సేవ మొదలు పెట్టాడంట. ఇప్పుడు సొంత సంఘాన్ని దేవుడు ఇచ్చాడంట. వందలాది వేలాది కొద్ది మందిని దీవెనకరంగా మరి ఆయన నిలబెట్టాడంట. సొంత ఇల్లు ఇచ్చాడంట. ఒక సేవకుడికి సైకిల్, ఖంజరు పట్టుకొని వెళ్ళిన అతన్ని దేవుడు అంతగా దీవించాడు. ఎందుకంటే దేవుడు నమ్ముకున్నాడు. నీ జీవితంలో కూడా దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. కార్లు అంటే ఏంటో తెలియని సేవకులు ఉన్నారండి. కార్ తెలీదు, సైకిల్ తెలీదు, బైక్ తెలీదు, కాళ్ళ నడక మీద సేవ చేసిన వారు ఉన్నారు. ఇప్పుడు పెద్ద పెద్ద కార్లలో తిరగడానికి కారణం ఏంటి తెలుసా? దేవుడు వారిని బహుగా దీవించడం అని అర్థం చేసుకోండి. దేవుడు ఇవ్వకపోతే ఎవరు ఏది పొందుకోలేరని జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ మనం సొంతంగా పొందుకున్నా అది స్థిరంగా ఉండదు. దేవుడు ఇచ్చేవే స్థిరంగా ఉంటాయి. కాబట్టి ఇది నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈరోజు ఈ వైనస్ ద్వారా అయ్యో చిన్న ఏమీ మిగలట్లేదు ప్రభా అని నువ్వు అంటున్నావా? దేవుని దగ్గరికి వెళ్ళు. ఆయన నియమించబోతున్నాడు, నిన్ను కోటీశ్వరుడుగా నియమించబోచున్నాడు, లక్షాధిపతిగా నియమించబోచున్నాడు. ఇల్లు లేని నీకు, రెంట్ హౌస్లతో అటు ఇటు తిరుగుతున్న నీకు సొంత ఇల్లు దేవుడు దయచేస్తాడు. నమ్మండి. ఇశ్రాయేల్ ప్రజలను దేవుని యొద్దకు మొరపెట్టారు. వారికి ఏది లేకపోయినా, ఆకలేస్తే మొరపెట్టారు, దాహం వేస్తే మొరపెట్టారు, ఇల్లు లేకపోతే మొరపెట్టారు. ఎండలో తిరుగుతున్నప్పుడు, ఎడారిలో ఉన్నప్పుడు మెరీబా దగ్గర, జలముల దగ్గర మొరపెట్టారు. కొన్నిసార్లు సనుక్కున్నారు, కానీ ఎక్కువ మొరపెట్టారు. దేవుని వైపే చూస్తూ ఉన్నారు. మా దిక్కు నీవే అంటా ఉన్నారు. మరి మోషే లీడర్గా ఉన్నప్పుడు వారిని ఉన్నతమైన స్థానానికి దేవుడు తీసుకెళ్ళాడు. అంతేకాదు యెహోషువ లీడర్గా ఉన్నప్పుడు సొంత స్థలాలు ఇచ్చాడు. నీ జీవితంలో కూడా ఈ చిన్న విషయాన్ని నువ్వు పట్టుకొని ఇంకా నా జీవితం ఇంతేమో అని నీవు సెటిల్ అవ్వకు. నీకు ఇంకా లైఫ్ ఉంది. దేవుడు నీకు ఇంకా ఆయుష్ని పెంచాడు. ఇంకా ఆశీర్వాదం అనేది నీ యొక్క జీవిత పుస్తకంలో రాయబడి ఉంది. ఇన్ యువర్ లైఫ్ స్టోరీ దెర్ ఇస్ సమ్ గ్రేట్ బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్. క్లింగ్ టు దిస్ గాడ్. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకుందామా. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి నాయన, నువ్వు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడవు.
రూపాయి సంపాదన లేదు అనుకున్న వారిని కోటీశ్వరులు చేస్తామని ఈరోజు చెప్పావు. అయ్యా అసలు దేనికి పనికిరాని అయ్యా బానిసగానే పనికొచ్చే ఆ యవనస్తుడిని నువ్వు దేశం అంతటికీ నువ్వు నియమించినట్టుగా నీ బిడ్డని నియమించబోచున్నందుకు నీకు వందనాలు. నిన్ను నమ్ముకొని నీ అందు భయభక్తులు కలిగి జీవిస్తూ నేను ఆశ్రయించే ఏ నరుడు కూడా నాయన సిగ్గుపడడు. అంతేకాదు వారికి ఏ మేలు కొదువై ఉండదని చెప్పావు. ఈరోజు ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వారి జీవితంలో ఈ రోజు నుంచే నాయన ప్రభా తండ్రి ఒక నూతన అధ్యాయంని నూతనమైన ఆశీర్వాదంలో వారిని అడుగు పెట్టిస్తామని నమ్ముచు నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. విన్నారు కదా వాగ్దానము. ఈరోజు ఈ వాగ్దానం మీతో మాట్లాడిందా? ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగిస్తారనే మీకు ఒక లాంటి ప్యాషన్ వచ్చింది కదా, ఆశ కలిగింది కదా. ఖచ్చితంగా జరిగిస్తాడు. ఈరోజు మీ కొరకే దేవుడు మాట్లాడి ఉన్నాడు. సో కింద కమెంట్లో రాయండి, ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ మై బిగ్గెస్ట్ మిరకల్ అని పెట్టండి. God will definitely do it. God bless you. Have a blessed day. Praise the Lord.